రైతుకు దొరికిన నిధి. అది వెంకటాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రంగడు అనే ఒక రైతు ఉంటాడు. రంగడు చాలా కష్టపడి పొలంలో కూలి పని చేస్తూ ఉంటాడు. రంగడు ఎంత కష్టపడినా సరే తన పనికి తగ్గ కూలి ఇంకా ఫలితం వచ్చేది కాదు. దాంతో రంగడు తన కూలి డబ్బులన్నీ పోగేసి ఊరి బయట ఒక బీడున పడి ఉన్న పొలాన్ని కొనుక్కొని ఉంటాడు. అది ఊరి బయట ఇంకా బీడున పడి ఉన్న పొలం కావడంతో చాలా తక్కువ ధరకి రంగడికి ఇచ్చింటారు. కానీ రంగడి దగ్గర ఉన్న డబ్బులకి వేరే పొలం కొనాలన్నా, ఊరికి దగ్గరగా ఉన్న పొలం కొనాలన్నా డబ్బులు ఉండవు. దాంతో ఆ ఊరి బయట పొలాన్ని రంగడు కొనుక్కొని ఉంటాడు. ఆ పొలం కొనుక్కొని సాగు చేయడానికని రంగడు ఆ భూమిలోకి దిగింటాడు. దిగిన తర్వాత రంగడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటో నా దగ్గర కూడా డబ్బులన్నింటే ఎంచక్కా ఊరి మధ్యలో పొలం కొనుక్కునేవాడిని అందరిలాగా. కానీ ఏం చేస్తాం, పోనీలే కనీసం ఈ ఊరి బయట ఎకరం పొలమైనా కొనగలిగాను ఈ జీవితానికి అని రంగడు అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే రంగడు దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉండింటాయి. దానివల్ల ఊరి బయట చాలా తక్కువ ధరకున్న పొలాన్ని కొనింటాడు. ఎందుకు అని అంటే అక్కడికి ఎక్కువ జనాలు రారు, పైగా అక్కడ పొలాన్ని ఎవరు కొనరు కాబట్టి. అలా రంగడు పని చేసుకుంటూ ఉండగా అక్కడికి సుగుణమ్మ అనే ఆవిడ వస్తుంది. సుగుణమ్మ రంగడు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతుంది. ఏరా రంగడు, పోనీలే మా ఇంట్లో కూలి పని నాలి పని చేసుకుంటూ ఉండేది నీ భార్య, ఈరోజు నువ్వు కూడా ఒక ఎకరం పొలం కొన్నావా అని చెప్పి అంటుంది. అప్పుడు రంగడు, అవునమ్మా, కానీ ఊరి బయట కదా, ఇక్కడి దాకా వచ్చి సాగు చేయాలంటే ఇంకా ఏంటో పరిస్థితి తెలియదు అని ఆలోచిస్తున్నాను అని రంగడు అంటాడు. అప్పుడు సుగుణమ్మ ఇలా అంటుంది, మీకు ఈ పొలం కొనడమే ఎక్కువరా, మళ్ళీ ఊరి బయట ఇక్కడి దాకా వచ్చి సాగు చేయాలి అని ఆలోచించడం ఏమిట్రా, ఈ పొలమైనా కనీసం కొనగలిగారు, దానికి సంతోషించండి. సరే కానీ ఏం పంట వేద్దామనుకుంటున్నావు నువ్వు అని సుగుణమ్మ అడుగుతుంది. అప్పుడు రంగడు, నేను ఏ పొలం అయితే ఏ పంట అయితే నీళ్లు తక్కువగా అవసరం పడతాయో ఆ పంట వేద్దామని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇంత దూరం నేను నీళ్ళని మోసుకొని రావడం అన్నది అంత చిన్న విషయం కాదు. పైగా బావి తవ్వాలన్నా చాలా డబ్బులు అవుతాయి. ఇక్కడికి పంపు సెట్ కానీ ఏదీ లేదు కదమ్మా. వర్షాలు పడిన నీటితోనే పొలం పండేట్టుగా పంటని ఆలోచిస్తున్నాను. ఏ పత్తి పంటో ఏ కంది పంటో వేశాననుకో, అప్పుడు వర్షపు నీటికే ఆ పంట పండుతుంది కదా అన్న ఒక ఆలోచనలో ఉన్నాను అని రంగడు అంటాడు. అప్పుడు సుగుణమ్మ, పోనీలేరా రంగడు, నీకు కనీసం ఈ తెలివన్నా ఏర్చింది, నీళ్లు తక్కువగా పండే పంటన్నా వేయాలని, లేదంటే ఇంకా అన్యాయం అయిపోయేవాడి అని చెప్పి సుగుణమ్మ రంగడితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత రంగడు పొలం పని చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగా రంగడు రాయికి ఏదో గట్టిగా తగిలింది అని అనుకుంటాడు. అప్పుడు రంగడు ఏంటా ఇదని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక బంగారు విగ్రహం బయటపడుతుంది. దాన్ని చూసిన రంగడు ఆశ్చర్యపోయి, ఈ బంగారు విగ్రహం ఇక్కడ ఉందేంటి అని చెప్పి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఇన్ని రోజులు తను పడ్డ కష్టానికి ఆ దేవుడు రంగడిని ఇలా కరుణించాడు అని అనుకుంటాడు. ఎందుకంటే ఆ బంగారు విగ్రహం సుమారు 5-6 కిలోలు ఉంటుంది. ఆ 5-6 కిలోల బంగారు విగ్రహాన్ని అమ్ముకొని రంగడు జీవితం ఇంకా తన పిల్లల జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి తాను ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సంతోషమైన విషయాన్ని ముందుగా ఇంటికి వెళ్ళి తన భార్య పిల్లలకి చెప్పి ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయాయి అని చెప్పాలి అని అనుకుంటుంటాడు రంగడు. ఇది ఇవాల్టి కథ, రంగడికి పొలంలో పట్టిన అదృష్టం.